6 గ్యారెంటీలు వస్తున్నాయి అంటారుగా సీఎం రేవంత్ రెడ్డి. గ్యారంటీలు అంటే ఆయన తుపాకి రాములానికి మాటలు మాట్లాడుతుంది తప్ప ఎలాంటి హామీలు జరగటం లేదు. వాటి మాటలకే శాశ్వతమైంది కానీ ఆయన అధికారం చేయాలి. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాను, నేను పదవిని నా ప్రజల గురించి నేను ఆలోచన లేకుండా కేవలం వాళ్ళ మీద వీళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు. అసలు ముఖ్యమంత్రి ఉన్నా లేకున్నా ఒకటే. ఇప్పుడు అంతకుముందు కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించారు తెలంగాణ రాష్ట్రాన్ని. ఏమి ఇచ్చిండు మరి ఆయన ఏం చేసిండు? కేసీఆర్ ఏం చేసిండు అంటే ఏం చెప్తావు? కేసీఆర్కు హామీ ఇవ్వకుండా అన్ని పథకాలను వారు స్వయంగా షాదీమారకు కానివ్వండి, ఇమామోదన్లకు కానివ్వండి, రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి, ఈ రైతు బంధువు కానీ అవన్నీ ఆయన చేశారు. ఆయన చేసిన తర్వాత అది సక్సెస్ అయినాయి. ఈయన వచ్చి అన్ని హామీలు ఇచ్చి డబ్బా డుబ్బా వచ్చిండు పోయిండు. తుపాకి రాముడు ఉంటాడు చూడండి, అది అత్తే ఇది వస్తుంది అని చెప్పినట్టే తుపాకి రాముడు పనులు చేస్తాడు రేవంత్ రెడ్డి. ఏదో లంకే బిందెలు దొరికితేనే ఆశతో వచ్చిండు. ఆ లంకే బిందెలు దొరికాయి, ఈయన మా ప్రజల ఆశలు నెరవేరాయి. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇచ్చినాము 50,000 ఉద్యోగాలు అని అంటారు కానీ. అదే సార్ నేను ఏం చెప్తున్నా, అన్నీ చేసినే కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇచ్చింది. అప్పుడు మేము ఇస్తాం తర్వాత అనే ఆలోచనతో ఉన్న తర్వాత కూడా మీరు ఆ పేరు మీద కాగితం తీసుకొని ఆయన రాసుకొని పేరు మీద ఇచ్చేసిండు.